నమస్కారం. ఈరోజు జగిత్యాలలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మని తయారు చేసి దగ్ధం చేసిండ్రు. అది వారి 10-20 మంది ఉన్నారని చెప్పి వారి ఉనికిని చూపెట్టుకోవడానికి తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న మంచి పనులను చూసి ఓరలేక వాళ్ళు చేసిన చర్యగా భావిస్తున్నాం. గత 3 రోజులుగా అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి అది మరీ ముఖ్యంగా వెనుకబడ్డ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత జిల్లా. గతంలో 5 సంవత్సరాలు వాజ్పేయి నేతృత్వంలో దేశాన్ని పాలించి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఆ జిల్లాకు ఏమాత్రం కూడా అభివృద్ధికి తోడ్పడకుండా అక్కడ ఫ్లోరైడ్ తగ్గించకుండా అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రపంచం మెచ్చే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదేవిధంగా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తూ ఉంటే దానికి తోడ్పడకుండా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి అమిత్ షా విమర్శిస్తే దానికి ప్రతి విమర్శగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం నుంచి మాకు వేరే రాష్ట్రం కంటే ఎక్కడికంటే కూడా ఒక పైసా ఎక్కువ రాలేదు, మీ దగ్గర నుంచి మాకు వచ్చేదానికంటే మేమే 12 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని చెప్పి ఛాలెంజ్ చేశారు. మన రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇచ్చే కంటే అక్కడి నుంచి కానీ ఎక్కువ వస్తే వాళ్ళు చెప్పిన 1,00,000 కోట్లు ఇచ్చి ఉంటే రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేశారు. దానికి వాళ్ళ రాష్ట్ర నాయకులే స్పందించలేదు. మేము రాజీనామా చేస్తాం అనలే. అలాంటిది ఇక్కడ జగిత్యాల బీజేపీ నాయకులు కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఒక అవివేకమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకు నిజంగా తెలంగాణ రాష్ట్రం పైన అభిమానం ఉంటే, అభివృద్ధి జరగాలని ఉంటే ఇవాళ మన పసుపు రైతుల కోసం ఎంపీ కవిత గారు, మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి గారిని కలిసినాం, ప్రధానమంత్రి కలిసినాం. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్రకి వెళ్ళి ఫడ్నవీస్ గారిని కలవడం జరిగింది, కేరళకి వెళ్ళి కలవడం జరిగింది. అందరూ ముఖ్యమంత్రులు లెటర్లు కూడా ఇచ్చారు పసుపుకు మద్దతు ధర ఇవ్వని. మరి మన ప్రాంతంలో ఏదైతే పసుపు బంగారంలాగా చూసుకుంటారో అలాంటి దానికి మద్దతు ధర ఇప్పించడంలో మీరు విఫలమైంది. మీ కేంద్ర మంత్రి గారు మేము పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని చెప్పడం జరిగింది. దానికి మీరు సిగ్గుపడాల్సింది పోయి ఇవాళ మా ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఒక చెడు ఆనవాయితీకి మీరు ప్రారంభం పలుకుతున్నారు. మా నాయకులు మా కార్యకర్తలు అనుకుంటే ఒక జగిత్యాల కాదు, వాడున గ్రామాన మీ బీజేపీ నాయకులది దిష్టిబొమ్మ తగలబెట్టే శక్తి మా కార్యకర్తలకు నాయకులకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి తప్పుడు ఆలోచనలు మీరు మానుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో మరి హైకోర్టు విభజన గురించి మీరు కావాల్సిపోయి మాట్లాడండి. అలాంటిది లేదు. ఇక్కడ కూర్చొని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారు దిష్టిబొమ్మ తగలబెట్టారు. మీరు కావాలంటే ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకురండి. తీసుకురాకుండా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపి సీలేరు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఈరోజు మీరు కేసీఆర్ గారిని విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉందని మేము సూటిగా ప్రశ్నిస్తాం. మీ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇప్పించండి, ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకురండి, హైకోర్టు విభజన చేపట్టండి. అంతేగాని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఇదివరకు కూడా 15 ఆగస్టు నాడు మీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు కార్యకర్తలు ఇక్కడ అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు.
జగిత్యాల జిల్లాలో ఈరోజు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి ఇంకా తోడ్పడని చెప్పి మీకు పత్రికాముఖంగా కోరుతూ మళ్ళీ ఇట్లాంటి హేయమైన చర్యలకు పాల్పడొద్దని చెప్పి